ఈ రోజు వారఫలాల్లో ఆకస్మిక ధనలాభం రాసింది. ఎలా వస్తుందో చూడాలి. హాయ్, హాయ్. మీ పేరు అప్పారావు కదా? కాదు, ఆంజనేయ. స్వీట్ నేమ్. నా పేరు లక్ష్మి. అవును, మీ పొజిషన్ చూస్తుంటే చాలా వీక్ గా ఉన్నట్టున్నారు. అదే ఫైనాన్షియల్ గా చాలా డల్ గా ఉన్నట్టున్నారు. కరెక్ట్ గానే చెప్పానా? మీకు ఫేస్ రీడింగ్ తెలుసా? నోస్ రీడింగ్ కూడా తెలుసు. అయితే ఇంకే నా ఫ్యూచర్ చెప్పండి మేడం, ప్లీజ్. చెప్తా గానీ నాకు హార్ట్ బీటింగ్ ఎక్కువ. తగ్గిస్తారా ప్లీజ్? మీరు నాకేం ఫ్రీగా చేయక్కర్లేదు. నేనే మీకు 1000 రూపాయలు ఇస్తాను, ఓకేనా? వెయ్యా? ఎదురుచ్చే వాళ్ళు ఉంటారని విన్నాను, కానీ చూడటం ఇదే మొదటిసారి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, రండి. పదండి. ఏంటిది? చాప. చాప కొంచెం బాధాకరంగా ఉంటుందేమో. అలా అంటారని నాకు తెలుసు. అందుకే మీకు ఏ బాధ తెలియకుండా ఉండడం కోసమే ఇది తెచ్చా. బ్రాందీ. తాగుతా, తాగుతూ ఊగుతా, ఊగుతూ తాగుతా. Come on, my dear bus stand baby. Come on. అబ్బో! అబ్బో! అయ్యో, 1000 రూపాయలు ఇస్తారని చెప్పి ఫుల్లుగా మందు కొట్టించి పిక్చర్ చూపించిందే. ఇప్పుడు బట్టలు లేకుండా బయటికి ఎలా వెళ్ళడం? వెళ్ళక తప్పదే. అయ్యో, 1000 ఇస్తారని చెప్పి వేమరణం చేసింది. జీవన తరంగాలలో ఈ బట్టల చదరంగములో. అవసరానికి పోలీసుల సహాయం తీసుకోవడం అంటే ఇదే కాబోలు. పోతే పోయింది వితౌట్ డ్రెస్. పోలీసు డ్రెస్ పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ గురు. కొలంబస్ కొలంబస్ మా బాసిచ్చాడు సెలవు. అమ్మ నాంజీ, కానిస్టేబుల్ వేషంలో కరెక్ట్గా తిరుగుతున్నావా? నీ కర్ర ఎలా విరగొడతానో చూడు. ఒరే పెద్దిరెడ్డి, అటు చూడు. మీ అన్నయ్య రామిరెడ్డిని చార్మినార్ చౌరాస్తాలో బట్టలు లేకుండా బాదుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టాడే, ఆ పోలీసు రాజశేఖర్ వాడే. ఎవడు గొప్ప తీసుకుంటూ కొట్టేశాడా? నువ్వేనా అంకుశం రాజశేఖరవి? ఎస్, నేనే అంకుశం రాజశేఖర్. ఎన్నాళ్ళకు దొరికావురా? చూడు, మన మధ్య గొడవలొద్దు. నువ్వు తల ఉంచుకుని అటు వెళ్ళు, నేను తల దించుకుని ఇటు వెళ్తాను. నేను ఊర్లో లేనప్పుడు మా అన్న రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్తావురా? అయిపోయావురా రే. వదులుతాను రా, నేను ఎలా వదులుతానో చూడు. అయ్యా, ఒట్టి మీద నూలు పోగు లేకుండా చేశావు. ఒక గుడ్డ ముక్కైనా ఇచ్చి నా భారాన్ని కాపాడు తండ్రి. అబ్బా, పెద్ద దానవీరేశ్వర కన్నలాగా ఎంత పెద్ద గుడ్డ ఇచ్చావు. ఇది ముందుకు ఎక్కువ, పొలకి తక్కువ. అబ్బా, వాసన. పవన్ జీ, మీ పిలుపు లేదు. మొత్తం సీజన్ అంతా డల్ అయిపోయింది. నా పైన ఎందుకు మీకు ఆగ్రహం? అప్పుడప్పుడతాండ్రా. పవన్ జీ, అనుకున్నా సాధించావు. అందుకేనా నా పేజీకి మెసేజ్ రావడం లేదు? చిరిగిపోయిన 100 రూపాయల నోటుని బ్యాంక్ క్యాషియర్ కి అప్పగించినట్లుగా ఆ అమ్మాయిని నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నా సామిరంగా దుబాయ్ లెవెల్లో అప్పుడప్పుడు తాండ్ర ఆడిచ్చేస్తాడు. ఎప్పుడైనా ఈ ఏరియాలో కనిపిస్తే నీ పేజీ పగిలిపోద్ది. ఈ మధ్య కలిసిన వాడల్లా అప్పుడప్పుడు తాండ్ర ఆడిచ్చేస్తున్నాడు. అమ్మా, అబ్బబ్బా, నానమ్మ, తాతయ్య, అయ్యో, చూడు బాబురావు, మోకర్ల కన్నీళ్ళకి ఇలువ ఉండదు. చూడనా, సన్మానాలు ముందు పెట్టి స్పీచ్లు తర్వాత పెడితే జనం లెగిసిపోతారు. అట్లా జరగకుండా సబ్జెక్ట్ ముందు చెప్పి తర్వాత ఏడు. మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని వారు ఆడుకున్న తర్వాత ఆ తర్వాత మా కౌంటర్ కి పంపించమని అడిగారు అంతే. అంటే ఈ ఫిగర్ ఫ్యామిలీ టైప్ కాదా? ఫ్యామిలీ టైప్ కాదు సార్.
ఆ అమ్మాయిని తనకు సెట్ చేయమని పవన్ నన్ను అడిగితే నేను ఫెయిల్ అయితే పవన్ స్వయం కృషితో తనకు తానే సెటిల్ చేసుకున్నాడు. నన్ను కొట్టకండి సార్, బతికుంటే పడు సాగు తింటారు. అప్పుడప్పుడు తాడ్రాయ్. మధు, మన గుట్టు రట్టు చేయడానికి ఈ కాలనీ బావులందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకు దొరకను. వస్తా మధు. కానీ ఇప్పుడు ఏడికెళ్ళ పిచ్చుకున్నాడో చూద్దాం. అమ్మ నాయలా, నిప్పులు పోస్తారా రోడ్డు మీద? అమ్మా భూమాత, ఏమిటమ్మా ఈ వేడి? ఎందుకమ్మా ఈ సెగలు? ఏమిటమ్మా ఈ పొగలు? ఈ వేడిని ఎలా భరిస్తున్నావు తల్లి? నీ వేడి నేను చల్లార్చుతానమ్మా. భూమాత, నీ వేడి నేను చల్లారుస్తాను తల్లి, నేను చల్లారుస్తానమ్మా. నువ్వేం దిగులు పడకు తల్లి. నా ఐశ్వర్యరాయ్ బయటికి ఎందుకు వస్తుంది? ఆ ఇంట్లోకి వెళ్తుంది ఏమిటి? అయ్యో, వస్తాను. చీర మార్చుకొని వచ్చింది ఏమిటి? అయ్యో, బ్రహ్మబాబు ఇంట్లోకి వెళ్ళిందే. అయ్యో, ఇదేదో నన్ను మోసం చేసేలా ఉంది. వస్తాను. దేవుడా, మళ్ళీ చీర మార్చిందే. నేను ఎక్కడున్నానా? ఇద్దరితో చీరలు మార్చిన తర్వాత నా పక్కనున్నావే. నిజంగా నాకేం తెలియదండి. అయ్యో, నువ్వు పతివ్రత అనుకున్నానే, ఇంత కంట్రీ దాని అనుకోలేదు. నువ్వు నిద్రలో నడుస్తున్నావు కదా బావా, నీకెలా కనిపించింది? ఆవిడది నీలా నిద్రలో వాకింగ్ అని ఎందుకు అనుకోకూడదు అన్నయ్య? నువ్వు నిద్రలో 500 రూపాయలు చించినట్టే ఈమె కూడా నిద్రలో చీరలు మార్చింది పోయి గట్లే అనుకో. ఆడది నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నంత కాలమే మీ మగాళ్ళ ప్రతాపం. అదే ఆడది మీరు చేసే తప్పులు చేస్తే మీరు చావడం కన్నా చేసేదేం లేదు. అంటే నాకు చావే శరణ్యమా? పిచ్చోడా, ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం. నాటకమా? ఇదిగా నువ్వు మళ్ళీ బూటాలు ఇంటికి వెళ్ళడం మీద నాటకం. నువ్వు మళ్ళీ వెళ్ళే అనుకో, ఇవి నిజం చేసేయగలదా? రైచీకటి గ్యారెంటీగా రైతు చేయబడదు. డాక్టర్ జీజీ చౌదరి. అబ్బా, ఎంత బాగా కనబడుతుంది. వస్తుందానండి, వస్తుందా. నేను ఇంక నాటకం ఆడలేను నాన్న. తప్పదమ్మా, నిజం అల్లుడికి చెబితే నీ బతుకంతా ఇక్కడ చేస్తాడమ్మా. అసలు ఇదంతా బ్రహ్మం చేసిన పని అన్న. ఆయనకు నిజం చెప్పకుండా దాచిపెట్టాడు. అల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి? ఇదిగో కట్నం తాలూకు 15,000 రూపీస్. అల్లుడు, నేను వస్తాను. దొంగల బండికి టైం అయింది. ఎందుకు? దొంగతనం చేయడానికే? అల్లుడు జోక్ చేశాడు. అది కాదండి, ఊరికి వెళ్ళొస్తాను. వస్తాను. లల్లి, ఏంటండి? ఆకలేస్తోంది. 2 ఆమ్లెట్లు వేసి పెడతావా? గదిలో ఉంటాను. సరేనండి. ప్రభు, చికట్టు కట్టబెట్టావని ఎంత పని చేశావురా. అవును, అడుగు, బ్రహ్మగాడు వస్తున్నాడు. రాని వాడి పని చెప్తా. ఇంతకాలం నన్ను మోసం చేస్తాడా? పిచ్చ కుట్టుడు కొడతా.
వీడు డబ్బు మాత్రమే దొంగిలించాడా లేక నా కొంప కూడా ముంచాడా అయ్యో ఏమండి ఆమ్లెట్ రెడీ ఆమ్లెట్ అండి బాగుందండి లల్లి ఆమ్లెట్ ఏది పిల్లి తినిందేమోనండి పిల్లి తినిందా అయ్యో దొంగ పిల్లిలాగుందే నీ పిల్లి ఏడుస్తోంది లల్లి భలే భలే పిల్లి ఏడుపులో నవ్వు కూడా మిక్స్ చేస్తుంది ఇదేంటి గావు కేక పెట్టింది పిల్లి అదే పిల్లి భలేగా ఏడుస్తోంది గుర్తండి, పిల్లిని బాటాలి పిల్లిని వదలకూడదు దొంగ పిల్లి పిచ్చి పిల్లి బండ పిల్లి అక్కట్టు చచ్చిపోతాం రా ఒరే బ్రహ్మం నీ కళ్ళు కనపడుతున్నాయా కనపడుతున్నాయి రా నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి కనపడుతున్నాయి రా నువ్వు అక్కడ పెడితే మర్చిపోతావమ్మనని కావాలని నేనే తీశాను అన్నయ్య అన్నయ్య నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం ఏంటండి అది